ఈ ప్యాన్క్రియాస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. ఈ యోగాసనం వల్ల ప్యాన్క్రియాస్ చాలా యాక్టివ్ అవుతుంది. ఏవైతే మనం చెప్పుకున్నామో మనం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అరగడానికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి. ముందుగా మనం చేయబోయే యోగాసనం పశ్చిమోత్తానాసనం. దానికి ముందుగా పశ్చిమోత్తానాసనానికి ముందుగా ఇలా దండాసనంలో కూర్చోవాలి. తల మెడ నిటారుగా పెట్టాలి. వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. చేతులు ఇలా రైజ్ చేయాలి. శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ ఇలా మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, రిలీజ్. ఇంకొకసారి చేస్తాను. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ రిలీజ్, డౌన్. ఇక్కడ 3 శ్వాసల వరకు ఉండొచ్చు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, రిలీజ్. ఇది 3 సార్ల వరకు చేయొచ్చు. ఈ ఆసనం హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు, గుండెకి సంబంధించి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. తర్వాత మనం చేయబోయేది మండకాసనం. దీనికి ముందుగా వజ్రాసనంలోకి రావాలి. ముందుగా ఇలాగా మోకాళ్ళ మీద నించోవాలి. నిదానంగా వెనక్కి ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత 2 చేతులు ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి కరెక్ట్గా ఈ రకంగా మన పొట్ట పైన పెట్టాలి. పెట్టి ఇప్పుడు శ్వాస వదిలేస్తూ ఇలా ముందుకి వంగాలి. తర్వాత తల ఇలా పైకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇది ఒక 3 సార్ల వరకు చేయొచ్చు. ముందుగా ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. చేతులు 2 ఈ రకంగా ఫోల్డ్ చేసి మన పొట్ట భాగంలో పెట్టాలి. పెట్టి వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. శ్వాస వదిలేస్తూ ఇలా ముందుకి. మన పొట్ట మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. తర్వాత తల ఇలాగా పైకి, తల ఇలాగే ఇలా వంచకూడదు. ఇలా నిదానంగా పైకి స్ట్రెచ్ చేయాలి. ఒక 3 శ్వాసల వరకు ఉండొచ్చు. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిదానంగా రిలీజ్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేయబోయే ఇంకొక స్ట్రెచ్ ఉత్కటాసనంలో ఇది ఒక వేరియేషన్. దానికి ముందుగా ఇలాగా మన పాదాల మీద ఇలా బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి. కూర్చొని చేతుల్లో లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఇది నా కుడి చేయ, ఎడమ కాలు ఇలా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి తల మెడ అంతే నిదానంగా రిలీజ్ చేయాలి. తర్వాత